కొనసాగిస్తాం. ఈ రోజు నేను అడగబోతున్నాను ప్రతి ఒక్కరిని, మీకు ఫుడ్ అవసరమా లేదని. మీరిచ్చే దాన్ని బట్టి 80% మేము అక్కడ సప్లై చేస్తాం. అప్పుడు మీకు ఫుడ్ రాలేదనే బాధ ఉండదు. ఆ విధంగా ఫుడ్ కూడా పంపిస్తాం. ఎప్పుడైతే ఏ రోజైతే ఈ ప్యాకేజీ మీకు ఇస్తామో ఆ రోజున మేము ఒక డ్రై ఫుడ్ కింద నూడిల్స్ 25 గ్రాములు ఇంటూ 6 150 గ్రాములు, యాపిల్స్ ఒక 6, బిస్కెట్స్ ఒక 6 పాకెట్లు, వాటర్ ఒక 6 లీటర్లు, మిల్క్ 50 ఇంటూ 4 2 లీటర్లు, మొత్తం కూడా ఈ 5 వాళ్ళకి అందజేస్తాం. ఈ 2 అందజేసిన తర్వాత కుక్కుడు ఫుడ్ అనేది నిలిపేస్తాం. అక్కడికి వాళ్ళ కాళ్లపైన వాళ్ళు చేసుకునే పరిస్థితి వస్తుంది. మిగిలిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ అయిన తర్వాత శానిటేషన్ పర్ఫెక్ట్ గా చేస్తాం. అదే మరి శానిటేషన్ చేసి ఎక్కడ అంటువ్యాధులు రాకుండా, అదే మరి ఎవరికైనా మెడిసిన్స్ కావాలంటే అవన్నీ ఇచ్చి ఏ విధంగా ఆదుకోవాలన్నా అవన్నీ ఆదుకుంటాం. ఇండ్లన్నీ క్లీన్ చేపిస్తాం. వీలైనంత వరకు అన్ని ఇండ్లు క్లీన్ చేయించే బాధ్యత తీసుకుంటాం. రోడ్లు క్లీన్ చేస్తాం. డ్రైన్స్ అన్ని క్లీన్ చేస్తాం. ఎక్కడికక్కడ ఈ పనులన్నీ చేసిన తర్వాత మిగిలేది 2 పనులు మిగులుతాయి. అవి 2 మీరు చూస్తే, ఒకటి వాళ్ళ ఇల్లు రిపేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్, వాళ్ళని కూడా ఆన్లైన్లో పెట్టి ఎప్పటికి కూడా మానిటర్ చేస్తాం. 2 దానికి అవసరమైతే కొంత సబ్సిడీ కూడా ఇస్తాం. రెండోది, ఏదైతే ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చిన తర్వాత మేము ఇన్ని ఇచ్చిన కూరగాయల విషయంలో రేట్లు విపరీతంగా పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే దీనికి కూడా ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకున్నాం. ఆ రిస్ట్రిక్షన్ ప్రకారం మీరు చూస్తే ₹2, ₹5, ₹10 కూరగాయలు ఏది తీసుకున్నా ఈ 3 కాంబినేషన్లోనే ఉంటాయి. ఒక కాంబినేషన్లో ₹2కే ఇస్తారు, ఒక కాంబినేషన్లో ₹5కే ఇస్తారు కేజీ, ఒక కాంబినేషన్లో ₹10కి ఇస్తారు. అలాంటివి ఎన్ని వీలైతే అని తీసుకొస్తాం. ఈరోజు 40 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చాం. 40 మెట్రిక్ టన్నులు అంటే 40,000 కేజీలు. ఇప్పుడు మళ్ళా నేను రివ్యూ చేసుకుంటాం. రేపు వీలైతే ఇంకా పెంచుతాం, డంప్ చేస్తాం. ఎంతవరకు కూరగాయలు అవసరమో అంతవరకు సప్లై చేయడానికి ముందుకు పోతాం. రేట్లు పెంచకుండా చూడడం కోసం దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇది కూడా కంప్లీట్ చేస్తాం. ఇది కాకుండా ఇండ్లు చాలా మంది బాధపడుతున్నారు. సర్వస్వాన్ని కోల్పోయాం. ఏం చేయాలనో దిక్కుదిలిన పరిస్థితిలో ఉన్నాం. బట్టలు కూడా తెచ్చుకోలేకపోయాం. ఆ బట్టలే కట్టుకునే పరిస్థితికి వచ్చాం. చాలా మంది బాధపడుతున్నారు. క్యాంపులకు వచ్చే వాళ్ళకి బట్టలు ఇవ్వగలిగాం. క్యాంపులకు రాని వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వలేకపోయాం. ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ సమస్యల వల్ల. ఇప్పుడు దానికోసం ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంట్లో పుస్తకాలు పోవడం, చిన్న బెడ్స్ ఇవన్నీ ఉంటాయి కూడా పోవడం, యుటెన్సిల్స్ పోవడం, ఇంకొకటి కాదు ఎలక్ట్రానిక్స్ కూడా. ఆ ఇంట్లో ఉంటే ఒక ఫ్రిడ్జ్ కానీ, లేకపోతే ఒక టీవీ కానీ, ఒక గ్యాస్కు ఉన్న స్టవ్ కానీ, లేకపోతే ఇంకా చిన్నవన్నీ ఏసీ కానీ అన్నీ పోయినాయి. ఒక సైకిల్, స్కూటరు, మోటార్ బైక్ ఉంటే, ఆటో ఉంటే, కారు ఉంటే అన్ని పోయే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ అనలైజ్ చేస్తున్నాం. ఏం చేయాలి, ఏం చేస్తే వీళ్ళు మళ్ళా నిలదొక్కుంటారో ఆలోచిస్తున్నాం. ప్రభుత్వం చూస్తే ఒక లెగసీ ప్రాబ్లమ్స్ నేను చెప్పాను. ఈరోజు ఏదైతే మనం చూసిన తర్వాత చాలా దారుణంగా బుడమేరుని 3 బ్రీచెస్ వస్తే గుర్తుపట్టలేని వ్యక్తులు, అది ఆ రోజు చేసుంటే ఇంత నష్టం వచ్చేది కాదు. ఇప్పుడు కూడా ఎదురుదాడి చేస్తున్నారు కానీ ఎక్కడా వాళ్ళల్లో తప్పు జరిగిందనే బాధ లేదు. ఎప్పుడైతే బుడమేరులో బ్రీచెస్ వచ్చాయో పైన ఎక్కడ నీళ్లు పడినా అవి వస్తాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే బుడమేరు మొత్తం ఎన్క్రోచ్మెంట్ చేసేశారు. వీళ్లు ప్రైవేట్గా కూడా కబ్జాలు చేసేశారు. దానివల్ల నీళ్లు పోలేని పరిస్థితికి వచ్చాయి. అన్నీ కలిపి విజయవాడలో ఉండే వాళ్ళకు శాపంగా తయారైంది. ఒక పక్క దేవుడు విపరీతమైన వర్షాలు, ఎప్పుడూ ఏ సంవత్సరంలో రానంత వర్షాలు కురిపించాడు. హైయెస్ట్ డిశ్చార్జ్
11,90,000 క్యూసెక్స్ నీళ్లు డిశ్చార్జ్ చేసే విధంగా ప్రకాశం బ్యారేజీ కడితే ఈరోజు 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఇక్కడ 35,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఈ రెండు కలిపితే 11,90,000 క్రాస్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. కానీ ఇది ఒక పక్క, ఇంకొక పక్క మానవ తప్పిదం. ఈ రెంట్ వల్ల చాలా సమస్యలు వచ్చాయి. అవి రెండు కరెక్ట్ చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాం. కానీ చాలా మంది సర్వస్వాన్ని కోల్పోయారు. ఈ రోజు కూడా నేను సిటీకి పోతే నేను చూశాను, సాయంత్రం కూడా వాళ్ళ ముఖంలో తెలుగుదేశం ఇటు ఎన్డీఏ ఉందని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఉన్నారు. ఇప్పుడు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. మేము కూడా వాళ్ళు నిలబెట్టాలి. స్వచ్ఛందంగా నేను సాయంత్రం పోయి అడిగితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీ మీద నమ్మకం ఉంది, ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంది. ఏదైతే నేను కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ ముగ్గురం కలిసి ఇక్కడ పనిచేస్తున్నారు, ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది అనే ఒక నమ్మకాన్ని చూపిస్తున్నారు. కానీ మేము ఇంకో పక్కన చూస్తే ఖజానా చూస్తే ఖాళీ అయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయి. ఎఫ్ఆర్బిఎం మాకు పర్మిట్ చేసే పరిస్థితిలో కూడా లేదు. నేను ఈ విషయంలో ఇంకొక పక్క వీళ్ళకి సహాయం చేసే ముందే ప్రతి ఒక్కరికి అప్పీల్ చేస్తున్నా, సర్వశక్తులు ఒడ్డుతున్నా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కన్విన్స్ చేస్తున్నాం. ఫస్ట్ రిపోర్ట్ రేపు ఉదయం వాళ్ళకి పంపించి మీకు రిలీజ్ చేస్తాం. ఏదైతే కరువు సహాయం కోసరం రాష్ట్రంలో ఇంకా బయట ఉండే వాళ్ళందరినీ, నా మీద అభిమానం ఉన్నా, ఇక్కడుండే ప్రజలపైన అభిమానం ఉండే వాళ్ళందరినీ కోరుతున్నా, మీరు కూడా మీ సిఎస్ఆర్ కానీ సొంత డబ్బులు ఉపయోగించి ప్రతి ఒక్కరూ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి చెప్తున్నా. సిఎస్ఆర్ ఉంది, మీ దగ్గర ఉంటుంది. దీనికంటే మించిన కార్యక్రమం లేదు. ఒక బాధితులకి డైరెక్ట్గా సహాయం చేస్తే దానివల్ల ఫలితం ఉంటుంది. అందరికి అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, చాలా మంది వస్తున్నారు, పెద్ద ఎత్తున వస్తున్నారు. అటు ఎంప్లాయీస్ కానీ, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల వ్యక్తులు కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, పరిశ్రమలు కానీ చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా అప్పీల్ చేస్తున్నా. ఇది మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. సమాజం పట్ల బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మీరు చేయగలిగిన చేయమని వారిని కూడా మరొక్కసారి కోరుతున్నా. అదే సమయంలో రేపు ఎల్లుండి అందరితో నేను మాట్లాడి ఇంకా 2 కార్యక్రమాలు నాకు మిగులుతాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఒకటి, ప్రతి ఒక్క ఇల్లు నిలదొక్కుకోవడానికి ఏం చేయాలి, ఏం చేస్తే కనీసం నిలదొక్కుంటారు, నేను ఎంతవరకు సహాయం చేయగలుగుతాం ప్రభుత్వం తరఫున. 2, వాళ్లకు కూడా కన్జంప్షన్ లోన్స్ ఏమైనా ఇప్పించి కొంతవరకు ఏమైనా అడ్జస్ట్ చేస్తామా, లాంగ్ టర్మ్ ఇన్స్టాల్మెంట్స్, రీపేమెంట్ ఇవన్నీ పెట్టి. రెండోది వ్యాపారాలు. వ్యాపారంలో మనం ఆలోచించేది ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టపోయారు, అంతా మనం ఇవ్వలేకపోతాం, ఎంత అప్పు ఉంది. వాళ్ళు మళ్లీ మానసికంగా కుంగిపోకుండా నిలదొక్కునే మార్గాలు ఏమున్నాయో అవన్నీ చేయడం. దానికి కూడా ఏమేం చేయాలో ఆలోచిస్తున్నాం. 3వ బ్యాంకర్స్తో కోఆర్డినేట్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో